హలో అండి, నేను డాక్టర్ హర్షతేజ పేర్ల ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. సో ఇవాళ మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటని తెలుసుకోబోతున్నాం. హార్ట్ ఫెయిల్యూర్ అనేది హార్ట్ పంపింగ్ లెస్ ఎఫిషియన్సీ, అంటే తక్కువ పంప్ చేయడం అనే ఒక కండిషన్. సో ఇది ఎవరికి వస్తుంది చూసుకుంటే ఆల్మోస్ట్ 1 to 2% ఆఫ్ ఇండియన్ అడల్ట్ పాపులేషన్ ఈజ్ ఎట్ రిస్క్ దీనికి. సో దీన్ని ఎలా కనిపెట్టడం? మీకు కానీ సడన్గా కాళ్ళ వాపులు అనేది మొదలవడం కానీ, మీరు ఆయాసపడడం కానీ, ముందుగా చేస్తున్న పనులు చురుగ్గా చేయలేకపోవడం వల్ల కానీ, ఊపిరితిత్తుల్లో నీరు జమ అవడం కానీ, లేట్ స్టేజ్లో కాఫ్ రావడం వల్ల కానీ, ఆర్ పడుకున్నప్పుడు సడన్గా మిడ్ నైట్ ఆయాసంతో పోవడం కానీ, ఇలాంటి కండిషన్స్ మీరు అనుభవించినప్పుడు మీకు హార్ట్ ఫెయిల్యూర్ మనకు ఉందా అనే డౌట్ అనేది కలగాలి. సో పేషెంట్ తనకు తాను ఇది కనిపెట్టగలడా? మోస్ట్లీ నో అండి. ఎందుకంటే ఇది కొన్ని స్పెషలైజ్ స్ట్రెస్ ద్వారానే మనం దీన్ని కనిపెట్టగలం. ఎలాంటివి? ఇప్పుడు మనకి 2D ఎకోలో మనకి హార్ట్ పంపింగ్ అనేది తెలుస్తుంది. ఒక్కోసారి హార్ట్ పంపింగ్ నార్మల్ ఉన్నా కానీ, అంటే మీ ఇజెక్షన్ ఫ్రాక్షన్ ఈఎఫ్ అనేది నార్మల్ ఉన్నా కానీ మీకు హార్ట్ ఫెయిల్యూర్ అనేది రావచ్చు. ఈ కండిషన్ హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. అలాంటప్పుడు మీ డాక్టర్ కొన్ని స్పెషల్ టెస్ట్ NT-proBNP అనే టెస్ట్ ద్వారా దీన్ని డయాగ్నోస్ చేస్తారు. సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్ కండిషన్. ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.